హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తేనే నేను మధ్య మధ్యలో చెప్పే టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వగలుగుతారు. ముందుగా మనమైతే బియ్యం నానబెట్టుకోవాలండి. దీనికి నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. చక్కగా శుభ్రం చేసుకొని మనమైతే బియ్యం నానబెట్టేసుకుందాము. మనకి బియ్యం ఎంత చక్కగా నానితే అంత మంచిగా వస్తుంది పరవన్నం అనేది. నేను ఒక 30 నిమిషాలు నానబెట్టాను. ఇప్పుడు మనం పరవన్నం వండే గిన్నె తీసుకొని 5 గ్లాసుల పాలైతే పోసుకుంటున్నాను. మనకైతే 6 గ్లాసుల పాలు పడతాయి, కానీ ఇక్కడ నేను 5 పోసుకుంటున్నాను. మిగతా 1 గ్లాస్ ఎప్పుడు పోసుకోవాలో నేను తర్వాత చెప్తాను. 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే పాలని మనము చక్కగా మరగపెట్టుకుందాము. నాకు ఒక పొంగు వచ్చింది. ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యంని అయితే యాడ్ చేసేస్తున్నాను. మనకి బియ్యం అనేది చక్కగా ఉడకాలి. పాలతో పాటు సిమ్లో పెట్టి మంచిగా బియ్యంని అయితే ఉడకనిద్దామండి. ఒక 5-10 నిమిషాలు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా వేసేసుకొని మూత పెట్టి అన్నం ఉడికిచ్చినట్టే ఉడకనిద్దాము పాలతోటి. ఇప్పుడు మనమైతే బెల్లంని తురుముకుందాము. మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో పాలు కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం కూడా నేను అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బెల్లం తురుమునైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అన్నం కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో నేను ఇందాక బ్యాలెన్స్ ఇంకొక గ్లాస్ పాలనైతే పోసుకొని చక్కగా ఇంకొక 5 నిమిషాల వరకు అయితే అన్నంనైతే ఉడకనిద్దాము. మనకి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. ఆ ఎక్స్ట్రా 1 గ్లాస్ పాలు కూడా పోసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు అయితే ఉంచుదాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా అన్నం అనేది అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో మనము తురిమి పెట్టుకున్న బెల్లంని అయితే 2 గ్లాసెస్ యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది టిప్ అండి. మనకి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పాలనేవి విరగవు. అన్నం మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, నేనైతే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకి బెల్లము అన్నము చక్కగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చాలా ఈజీగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి బెల్లం వేసినప్పుడు స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఈ టిప్ మాత్రం మీరు పక్కా ఫాలో అవ్వండి. చూసారు కదా, మనకైతే కరెక్ట్గా మనకి బెల్లం పాలు అన్నము పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ టైంలో మనమైతే సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. పక్కా కొలతలతో నేనైతే మీకు మెన్షన్ చేసి చెప్పాను. ఇదే విధంగా మీరైతే ఫాలో అయిపోండి. మనమైతే నేతి బొబ్బట్లు చేయబోతున్నామండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా నేతి బొబ్బట్లని నేను చూపిస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ప్రాసెస్ అనేది చాలా డీటెయిల్డ్గా నేనైతే చెప్తాను. సో దానివల్ల మీకు మంచిగా అర్థమవుతుంది. మనకి నేతి బొబ్బట్లు అనేది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, పర్ఫెక్ట్గా మనకైతే బొబ్బట్లు రెడీ అయిపోతాయి. సో మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 కప్స్ శనగపప్పు తీసుకుంటున్నానండి. ఈ శనగపప్పు మనకేంటంటే 2 to 3 టైమ్స్ అయినా మంచిగా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే సోక్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనం ఒక 3 అవర్స్ అయినా సోక్ చేసుకునేలాగా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి పూర్ణం చేసుకునేటప్పుడు మంచిగా మెత్తగా అవుతుంది కాబట్టి ఆ మిక్స్చర్ అనేది బాగుంటుంది. సో ఇక్కడైతే నేను నానబెట్టుకుంటున్నానండి. ఆఫ్టర్ 3 అవర్స్ ఇప్పుడు మనమైతే శనగపప్పుని చూద్దాము. చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్గా మంచిగా ఉబ్బిపోయాయి శనగపప్పు అంతా. ఇప్పుడు మనమైతే కుక్కర్లోకి వేసుకోవాలండి శనగపప్పుని. నేను ఇక్కడ తీసుకుంది 2 కప్స్ శనగపప్పు కదా, దానికి మనమైతే కప్పుకి 2 కప్పుల చొప్పున 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది కుక్ అవుతుందండి.
నేనైతే కుక్కర్లో 3 విజిల్స్ రానిస్తున్నాను మెత్తగా ఉడకడానికి. మీ కుక్కర్‌ని బట్టి మీరైతే ఎన్ని విజిల్స్ వస్తే పర్ఫెక్ట్‌గా ఉడుకుతదో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! దాన్ని బట్టి మీరైతే విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతది. ఆఫ్టర్ 3 విజిల్స్ నేను చూపిస్తున్నాను. పప్పు మంచిగా ఉడికిందండి. ఒక్కసారి మీరు వేలితో ఇలా నలిపి చూసినట్లయితే పప్పు అనేది మెత్తగా ఉడకాలి. అప్పుడు మీకైతే అర్థమవుతుంది పప్పు ఎంతవరకు ఉడికింది అనేసి. ఇప్పుడు మనకి శనగపప్పులో కొన్ని వాటర్ అనేవైతే ఉన్నాయి కదా! ఈ వాటర్ అన్నీ మనమైతే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక జల్లి గిన్నెలో నేనైతే ఈ పచ్చెనపప్పుతో పాటు వాటర్‌ని కూడా వేసేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఈ పప్పుని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనమైతే పిండి కలుపుకుందామండి బొబ్బట్లకి. ఇక్కడ నేనైతే మైదా పిండే వాడుతున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు మైదా వద్దు అనుకుంటే. కానీ బొబ్బట్లు అంటేనే మైదా పిండితో చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో నేనిక్కడ 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల మైదా తీసుకున్నాను. కొంచెమే ఉప్పు వేస్తున్నానండి. పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువే వేశాను. తర్వాత మంచి కలర్ కోసం బొబ్బట్లకి కొద్దిగా పసుపు కూడా వేశాను. ఒకసారి మంచిగా కలుపుకొని ఇక్కడ నేనైతే నెయ్యి వేశానండి. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనము మంచిగా పిండిని ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇక్కడ మనము పిండి అనేది కొంచెం జారుడుగానే కలుపుకోవాలండి. మనము యూజువల్‌గా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కాకుండా ఇంకొంచెం లూజ్‌గానే కలుపుకోవాలి. వాటర్ అనేవి మొత్తం ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ మీరు కలుపుకున్నట్లయితే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఈజీగా అర్థమవుతుందండి. పిండి మంచిగా మనమైతే కలుపుకొని ఒక్క అర్ధగంట అయినా నానాలండి ఈ పిండి. దానివల్ల మనకేంటంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి బొబ్బట్లనేది. నేను ఇంకొంచెం వాటర్ పోసుకొని మరలా అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ టైం బొబ్బట్లు చేసే వాళ్ళకి లేదా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే చాలా డీటెయిల్డ్‌గా పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో మీకైతే హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా పిండైతే ఇలా కొంచెం జారుడుగా ఉండేటట్టే కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయడం వల్ల మనకేంటంటే పిండి అనేది బాగా ఆయిల్‌తో పాటు నానుతుంది. దానివల్ల పిండి సాఫ్ట్‌గా అయ్యి బొబ్బట్లు కూడా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే అంత మెత్తగా వస్తాయి. నేను చెప్పినట్లే మీరైతే ట్రై చేశారంటే ట్రస్ట్ మీ ఒక రోజు తర్వాతకి కూడా మీరు అప్పుడే చేసినట్లు ఫ్రెష్‌గా ఉంటాయి బొబ్బట్లు. మెత్తగా ఉంటాయండి. అసలు గట్టి పడవు. మీరు 3, 4 డేస్ వరకు కూడా నిలవ ఉంటాయి ఈ బొబ్బట్లు అనేవి. అంటే మనం పర్ఫెక్ట్‌గా చేసుకున్నామంటే మాత్రం 4-5 డేస్ ఉంటాయండి. మినిమమ్ 3 డేస్ అయినా ఉంటాయి. మీరు మంచిగా చేసినట్లయితే ఇలా మనమైతే పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనమైతే ఒక్క హాఫ్ ఎన్ అవర్ వరకైనా అలా రెస్ట్ ఇవ్వాలి. దానివల్ల పిండి అనేది మంచిగా సాఫ్ట్‌గా అవుతుంది. మనకి పచ్చెనపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసాం కదా! స్ట్రెయిన్ చేసిన పచ్చెనపప్పుని పక్కన పెట్టుకొని ఈ పిండి కలుపుకున్నామంటే మనకి టైం అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. పైన ఇంకొద్దిగా నేనైతే ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనమైతే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఏ కుక్కర్‌లో అయితే శనగపప్పు ఉడకపెట్టుకున్నానో అదే కుక్కర్‌లో మనము వడకట్టుకున్న పచ్చెనపప్పుని వేశాను. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుమును కూడా వేస్తున్నానండి. మనం ఇక్కడ 2 కప్పులు పచ్చెనపప్పు తీసుకున్నాం కదా! సో కప్పుకి కప్పు బెల్లం తురుము అంటే 2 కప్పుల పచ్చెనపప్పుకి 2 కప్పుల బెల్లం తురుము అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఒకవేళ స్వీట్ అనేది ఇంకా ఎక్కువ తింటారు అనంటే కొద్దిగా బెల్లం తురుము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పచ్చెనపప్పులో బెల్లం తురుము కూడా వేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో అలానే వదిలేసానండి. చూస్తున్నారు కదా బెల్లం తురుము అనేది మంచిగా కరుగుతుంది పచ్చెనపప్పుతో పాటు. మనము నేతి బొబ్బట్లు అనేవి కూడా చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారండి. కానీ ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. అసలు బొబ్బట్లు చేయడం ఇంత ఈజీయా అనుకుంటారు. చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఇక్కడ బెల్లం తురుము కూడా కరుగుతూ ఉంది కదా! మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ముద్దలాగా రావాలి పచ్చెనపప్పు, బెల్లం మొత్తం కలిసి. సో ఇప్పుడిప్పుడే దగ్గర పడుతూ ఉందండి. మీరు చూసినట్లయితే ఒక్క 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి రానిచ్చారంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీలోకైతే వస్తుంది. చూసారు కదా! గట్టిగా ఫార్మ్ అయింది. లూజ్‌గా ఉన్న టెక్స్చర్ కాస్త
ఇప్పుడు ఈ పూర్ణం పిండిని మనమైతే కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మధ్య మధ్యలో ఆ పచ్చిన పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పుల్ని కూడా మనమైతే స్మాషర్తో లేదా ఒక్కసారి మిక్సీ గ్రైండర్లో వేసుకుంటే అయితే సరిపోతుందండి. మనకి పూర్ణాలకైతే అలా కొంచెం మధ్య మధ్యలో పప్పులున్నా ఏం కాదు, కానీ బొబ్బట్లకి కాబట్టి మనకి మెత్తగా ఉంటేనే పూర్ణం అనేది బాగుంటుంది. ఇక్కడ నేను చల్లగా అయిన తర్వాత మిక్సీలోకి వేసేసుకుంటున్నానండి. ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా అయిపోతుంది మన పూర్ణం అనేది. ఇక్కడ గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడైతే మన పూర్ణం ముద్దని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ లోపల మనమైతే కలుపుకున్న మైదా పిండిని ఇంకా మనం స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది. ఒక్కసారి మరలా మీరు కలుపుకొని మీరు బొబ్బట్లు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో దానికి వీలుగా మీరైతే ఉండలు చేసుకోవాలండి. నేను ఒకసారి కలిపేసుకొని మరీ చిన్నగా పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండలు అనేవి చేసుకుంటున్నాను. ఇంత లూజ్గా ఉంది కదా వస్తుందా అన్న డౌట్ మీకు ఉండొచ్చు. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నిజమే స్వప్న నువ్వు చెప్పింది అనేసి అనుకుంటారు. సో ఇక్కడ నేనైతే ఒక్క మీడియం ముద్దని తీసుకుంటున్నాను. మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా చెప్తున్నానండి. ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్స్లో అడిగినా ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్కి నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇక్కడ ముందైతే మనము తీసుకున్న పిండి అంతటిని ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. దానివల్ల మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది మెస్సీగా అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ పూర్ణాలని మైదా పిండిని రెండింటిని ఉండలుగా చేసేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. స్వీట్ క్రేవింగ్స్ ఎవరికి రావు చెప్పండి? ఖచ్చితంగా స్వీట్స్ తినాలని అందరికీ ఉంటుంది కదా. సో స్వీట్స్ తినాలి అని అంటే పండగలు రావాలి, అకేషన్స్ రావాలి, ఇలాంటిది ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా మీకు తినాలనిపించినప్పుడు చపాతీ చేసేంత టైం కూడా పట్టదండి. బొబ్బట్లు చేసుకోవడం ఈజీగా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక్క మైదా పిండి ఉండని తీసుకున్నాను. అలా తీసుకున్న దాన్ని మనము చేతికి మీరు బేస్ మంచిగా రావడం కోసం కొంచెం ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీకు మంచిగా వస్తాయి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మైదా పిండి ఉండని ఇప్పుడు మనం తీసుకున్న పూర్ణం ఉండ ఉంది కదా దాన్ని లోపల పెట్టి స్టఫ్ చేసుకొని మైదా పిండితో మనము సీల్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, అలా మీరు సీల్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేసేయొచ్చండి. ఇలా తీసిన తర్వాత మనమైతే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ, నేనైతే అరిటాకు నాకు అవైలబుల్గా ఉందని అరిటాకుకి కొంచెం ఆయిల్ రాసేసి మంచిగా ఇప్పుడు మనము అప్పలాగా ఒత్తుకోవడమే అండి. బొబ్బట్లని మీరు పూరీ కర్రతో అలా రుద్దడానికి అవ్వదు. ఇది మనం చేత్తోటే నిదానంగా ఆయిల్ రాసుకుంటూ అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో, మైదా యూస్ చేసాం కాబట్టి వెంటనే స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సులువుగానే ఉంటుంది మీకు స్ప్రెడ్ చేయడం కూడా బొబ్బట్టుని. ఇలా మనము స్టఫింగ్ పెట్టుకొని ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఒక్క 2 నిమిషాలు జాగ్రత్తగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఒక దోస ప్యాన్ కానీ ఏదైనా ప్యాన్ పెట్టేసుకొని మీరు చక్కగా స్లోగా మన బొబ్బట్టుని అయితే డ్రాప్ చేసేసుకోవాలి. డ్రాప్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మీ చాయిస్ అండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం అంటే నెయ్యి యాడ్ చేయండి, లేదు అని అంటే నూనెతో అయినా బొబ్బట్లు చేసుకోవచ్చు. కానీ నేతితో చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా యమ్మీగా ఉంటుందండి. సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇదే విధంగా మీరైతే తీసుకున్న ఉండలన్నిటినీ పూర్ణం స్టఫ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసి ఇలా బొబ్బట్లుగా చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. డెఫినెట్గా మీరైతే బొబ్బట్లని నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అవుతుంది రెసిపీ అనేది. బొబ్బట్లు అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో మనకి రాదేమో అనేసి మీరు అలాంటి ఏది అవసరం లేదు. ఈజీగా మీరు నేను చెప్పినట్లు ట్రై చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ బొబ్బట్లు అనేది అయితే రెడీ అయిపోతాయండి. స్వీట్ షాప్స్లో తిన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అంతకంటే ఇంకా రుచి అనేది ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం లవ్ కూడా యాడ్ చేస్తాం కదా మన రెసిపీస్లో. సో డెఫినెట్గా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఒకదాని వెంబడి ఒకటి మంచిగా చేసుకున్న బొబ్బట్లు ఉండలన్నిటిని అయితే కాల్చుకుంటున్నానండి.
మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ నా నుండి కావాలి అని అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ రెసిపీస్ అన్నిటిని అయితే నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. ఇప్పుడైతే ఇది లాస్ట్ బొబ్బట్టండి. ఇంకా నేనైతే కాల్ చేసుకున్నాను బొబ్బట్లన్నిటిని. ఇంకా సర్వ్ చేసుకొని కాసేపు ఆగిన తర్వాత టేస్ట్ చేయడమే. వేడి వేడి బొబ్బట్లు కూడా కొంతమంది తింటూ ఉంటారు. అప్పటికప్పుడు కొంచెం నెయ్యి ప్యాన్ మీద వేసుకొని కాల్చుకొని తింటారు. అలా మన ఇష్టం అండి. మన ఇష్టాన్ని బట్టి మనమైతే చేసుకోవచ్చు. కొంతమందికి బొబ్బట్లు చల్లగా ఉంటే ఇష్టం, కొంతమందికి వేడిగా ఉంటే ఇష్టం. సో దాన్ని బట్టి మీ చాయిస్ ప్రకారం మీరైతే చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఎంత మృదువుగా ఉన్నాయో. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మోస్ట్లీ మన ఇళ్ళల్లో ఏదన్నా అకేషన్ ఉన్నా లేదా ట్రెడిషనల్ ఫెస్టివల్స్కైనా దాదాపు చింతపండు పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ కదండి, మంచిగా అలా మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చేసుకొని నేను చెప్పినట్టుగా ఇలా అయితే మామిడికాయ పులిహోరని చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనమైతే లేట్ చేయకుండా పుల్ల పుల్లని మామిడికాయ పులిహోరని చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ పులిహోరకి మనమైతే అన్నం వండుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు అన్నం అయితే వండుకున్నాను. అంటే 1/2 kg వరకు అన్నం అయితే వండానండి. ఇలా వండుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మామిడికాయలని తీసుకున్నాను. వీటిని మంచిగా మనమైతే పీల్ చేసేసుకొని తురుముకోవాలండి మామిడికాయలని. మీ పులుపుకి తగ్గట్టుగా, అలాగే మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మామిడికాయలు అండ్ అన్నం వండుకుంటే సరిపోతుంది. 2 మామిడికాయలని నేనైతే తురిమేసుకొని చూస్తున్నారు కదా ఇలా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక వెడల్పు బేషన్ లాంటిది తీసుకొని వండుకున్న అన్నాన్ని మొత్తం ఆ బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అన్నంని మొత్తం చిదుపుకోవాలి. దానివల్ల అన్నం గడ్డలు ఏమీ లేకుండా పొడి పొడిగా ఉంటుంది. అన్నం కూడా వండుకునేటప్పుడు కొంచెం పొడి పొడిగా వండుకుంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనమైతే పోపు తయారు చేసుకోవాలి. దానికి నేను ఒక కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు, అలాగే పల్లీలు వచ్చేసి ఒక 1 కప్ తీసుకున్నాను. ఒకవేళ మీకు పల్లీలు ఇంకా ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసానండి. తాలింపు గింజలు పల్లీలు మంచిగా నూనెలో వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాలైనా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. మధ్యకి చీల్చుకొని 10 పచ్చిమిర్చి వరకైతే యాడ్ చేశానండి. ఈ పచ్చిమిర్చి పులిహోర మధ్య మధ్యలో అన్నంతో పాటు తింటూ ఉంటే భలే ఉంటుందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు మంచిగా చిటపటలాడేంత వరకు తాలింపు అంతా మనమైతే వేయించుకోవాలి. ఈ తాలింపు మనం ఎంత బాగా పెట్టుకుంటే మన పులిహోర అనేది అంత యమ్మీగా ఉంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇక్కడ మనము తురిమి పెట్టుకున్న మామిడికాయనైతే వేస్తున్నానండి. మీకు ఎంత పులుపు కావాలో అంత మీరు తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు మనము మామిడికాయ తురుము బాగా తాలింపులో వేగాలండి. ఆ పచ్చి వాసన అంతా పోయి మనకి వేగితేనే బాగుంటుంది. లేదు అని అంటే పచ్చి పచ్చిగా ఉండి ఆ టేస్ట్ అనేది బాగోదు. తాలింపులో సిమ్లో పెట్టుకొని మీరు మంచిగా కలుపుకుంటూ మామిడికాయ తురుమునంతా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మన రుచికి తగినంత ఉప్పు కూడా తాలింపులోనే వేస్తున్నానండి. తాలింపులో వేయడం వల్ల మనకేంటంటే మంచిగా కలుస్తుంది కదా, దానివల్ల అన్నంకి కూడా బాగా పడుతుంది. అందుకే నేనైతే తాలింపులోనే వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మన హీరో ఇంగ్రీడియంట్ వచ్చేసి పులిహోరకి ఇంగువ అండి. ఇంగువ వేస్తేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒక్క 2-3 నిమిషాలు బాగా వేయించుకొని తాలింపునైతే నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగానే బేషన్లో అన్నం వేసుకున్నాం కదా, ఆ అన్నంలోకి తాలింపు అంతా వేసేసుకొని గరిటతో కలపండి. వేడిగా ఉంటుంది కదా తాలింపు,
అందుకనేసి ఒక్క 2-3 నిమిషాలు మీరైతే మంచిగా గరిటతో కలిపిన తర్వాత హ్యాండ్తో మీకు మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు అన్నం మొత్తం తాలింపు కలిసేటట్టు కలుపుకున్నారంటే మన యమ్మీ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. పుల్లగా మామిడికాయ పులిహోరని చేసుకొని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. సో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోనైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.